హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. బాబు హత్యకి కుట్ర పన్నిన వ్యక్తి హతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీవ్రంగా ఆలోచించాలి. అట్లాగే దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్తే, బాబు గారి జీవిత చరిత్రలో ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక దురదృష్టకర ఘటన, ఆ దురదృష్టంలోనే కొంత అదృష్టం అని చెప్పేసి చెప్పుకోనేది ఏదైనా ఉందంటే అలిపిరి ఘటన గుర్తుందా మీకు? ఏదైతే 2003వ సంవత్సరంలో అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారిని హతం చేయడానికే. మరి అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు సేఫ్గా బయటపడ్డారు. అయితే ఈ స్కెచ్ వేసింది ఎవరు, ఎందుకు వేశారు, అట్లాగే దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అనే అంశాన్ని క్లియర్గా తెలియజేస్తాను. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హత్యకు ప్లాన్ చేశారు కదా 2003వ సంవత్సరంలో అలిపిరిలో, అది ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? చలపతి. అతను ఒక మావోయిస్టు. అయితే ఇతని అసలు పేరు ప్రతాప్ రెడ్డి. ఇతని స్వస్థలం చిత్తూరు జిల్లాలో ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఇతనికి 2 సోదరులు ఉన్నారు. ఒక అతను వ్యవసాయం చేస్తారు, ఇంకొక అతను ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ చలపతి అనే వ్యక్తి పట్టు పరిశ్రమ శాఖలో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఇతను ట్రాన్స్ఫర్ మీద వైజాగ్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నక్సల్స్ ప్రభావం అతని మీద పడి చివరికి ఆయన సమాజానికి దూరంగా, నక్సలిజానికి దగ్గరగా, చివరికి ఆ యొక్క జీవితం అందులోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే నక్సలైట్ జీవితం ఇక ప్రారంభించారు. ఇక్కడ ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అని అంటే, ఈ చలపతి అనే వ్యక్తి ఇప్పుడు హతం కాబడ్డాడు. అది కూడా ఛత్తీస్గఢ్లో మొన్న మావోయిస్టుల మీద ఏదైతే ఈ కాల్పులు జరిగినాయి చూసారా, 27 మంది మరణించారు జస్ట్ 3-4 డేస్ బ్యాక్. సో ఇటు ఒరిస్సా భద్రతా దళం, ఛత్తీస్గఢ్ భద్రతా దళం ఉమ్మడిగా వీళ్ళందరూ కలిసి నిర్వహించిన ఆపరేషన్లో 27 మంది హతమారారు. సో దీనికంటే ముందుగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఏమన్నారు గుర్తుందా మీకు? నక్సలిజం ఇంకా ఆల్మోస్ట్ మార్చ్ 2026 కల్లా కూడా క్లియర్ అయిపోతుంది, నక్సల్స్ లేని భారతదేశాన్ని చూస్తారు అని. అట్లాగే దానికి ముందు కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు, మావోయిస్టులు ఇప్పుడు కొనవీపుతో కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఆపరేషన్ చేయబోతున్నాం, దీనికి దాదాపుగా ఈ నక్సలిజాన్ని అంతం చేయాలి, రైట్? సో ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలు. ఈయన మావోయిస్టు ఎవరు? చలపతి. అట్లాగే అతని భార్య అరుణ, తను కూడా మావోయిస్టు. మరలా వీళ్ళిద్దరికీ ఏంటో తెలుసా, ఏదో ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిలాగా ఒరిస్సా మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా చలపతి, ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కార్యదర్శిగా అరుణ, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. అయితే దీని అంతటికీ ముందు ఏం జరిగింది? సో అఫ్కోర్స్ ఏదైతే ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి ఘటన ఉందో దానికి సంబంధించిన స్కెచ్ ఈయన పక్కాగా స్కెచ్ వేశాడంటే ఎగ్జిక్యూషన్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుందంట, ప్లానింగ్ అంత బాగుంటుందంట. సో ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఉంది. ఏదైతే అక్కడ ఆ వైర్స్ కనెక్టివిటీ పెట్టుకొని బాంబ్ బ్లాస్ట్ చేయడానికి పెడతారు కదా, అరేంజ్ చేస్తారు కదా, అది పెట్టి చివరికి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే అప్పుడు ఎక్కడైతే ఈ వైర్లు ఇవన్నీ పెట్టారో అక్కడ మొక్కలు కూడా మొలిచినాయి. మొక్కలు కూడా మొలిచేంత వచ్చిందంటే ఎంత సమయం తీసుకున్నారు చూడండి. అంటే ఎంత ముందు ప్లాన్, ఎంత అడ్వాన్స్డ్ ప్లాన్. అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తారు, తిరుమల వెళ్తారు. సో ఏదో ఒక రోజు వస్తారు, ఆ వచ్చే రోజు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అప్పుడు బ్లాస్ట్ చేయాలని ఎంత అడ్వాన్స్డ్గా పెట్టారు అని అంటే చూడండి వాళ్ళ ప్లానింగ్ ఏ విధంగా ఉంది. ఆ ప్లానింగ్ వేసింది కూడా చలపతే. ఇంతకీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు హతమార్చాలి అనుకున్నారని అంటే, నక్సలిజాన్ని అంతం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టారు. సో అందు గురించి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా అప్పుడు చేశారు. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదృష్టవశాత్తు ఆ యొక్క బాంబ్ బ్లాస్ట్ నుంచి సేవ్ అయ్యారు. సో ఇక్కడ వరకు బాగుంది. ఈయన చేసే కార్యక్రమాలు, ఎవరు చలపతి చేసే వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అతన్ని పట్టించిన వారికి ₹1 రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే అతను ఎంత వాంటెడ్ లిస్టులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దాన్ని కట్ చేస్తే మరలా 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ సమయంలో అరకుకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే సోములు, అట్లాగే మరొక ఎమ్మెల్యే అయినటువంటి కిలారి సోమేశ్వరరావు,
వీళ్ళిద్దరిని నక్సల్స్ హతమార్చారు, గుర్తుందా మీకు? సో ఆ తర్వాత మరలా ఎన్నికలు జరిగిన తర్వాత బై ఎలక్షన్లో వాళ్ళ కుమారుడు పోటీ చేశాడు, ఆయనకు మంత్రి కూడా ఇచ్చారు. సో ఇట్లా నక్సల్స్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి టార్గెట్గా చేశారు ఈ చలపతి అనే వ్యక్తి. సో దాని తర్వాత ఇక్కడ వీళ్ళని ఇప్పుడు పట్టుకోవడానికి గల ఏవేవి అంశాలు ఉపయోగపడినాయి అని అంటే, సుమారుగా 6 నెలల క్రితం తన భార్య అరుణ అట్లాగే ఈ చలపతి వీళ్ళిద్దరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారట. ఆ సెల్ఫీ తీసుకున్నది మరి తన సోదరుడు, ఎవరు అరుణ సోదరుడు ఆజాద్ అనే వ్యక్తి ఒకతనున్నాడు. అతన్ని కూడా ఇట్లాగే ఈ నక్సల్స్ దాంట్లో ఆయన హతమార్చినప్పుడు అతని మొబైల్ దొరికింది. ఆ మొబైల్లో ఆ ఫొటోస్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండంటే అందులో వీళ్ళు తీసుకున్న సెల్ఫీ పిక్ కూడా దొరికింది. ఆ పిక్ దొరికిన తర్వాత అసలు ఆ పిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు నుంచి వచ్చింది, ఇప్పుడున్న టెక్నాలజీలో దాన్ని ట్రేస్ అవుట్ చేయడం అంత పెద్ద విషయం ఏం కాదు. సో ఆ విధంగా ట్రేస్ అవుట్ చేసి ఆ సిగ్నల్స్ ఆధారంగా ఒకటి, దాని తర్వాత డ్రోన్ విజువల్స్. ఇక్కడ ఈ డ్రోన్ని పంపించేసి, ఇప్పుడు డ్రోన్ అనేది చాలా ఈజీగా మనం పంపించుకోవచ్చు కదా. సో డ్రోన్ని ఫ్లై చేసి ఓవరాల్గా ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక ప్లానింగ్తో ఉండి సుమారుగా 1200 మంది భద్రతా దళంతో అక్కడ స్కెచ్ చేసుకొని మొత్తానికి వాళ్ళని హతమార్చడం జరిగింది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలి అని అనుకుని ఏదైతే ఆ చలపతి అనే వ్యక్తి ఎంత డేంజరస్ వ్యక్తి అనేది అతని స్కెచ్ కావచ్చు, ఆ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారట. సో అందు గురించి అతనికి ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించారు. సో ఎట్టకేలకు ఆయన్ని మొన్న హతమార్చారు ఏదైతే ఛత్తీస్గఢ్ అడవుల్లో. సో ఇక్కడ దీనికి మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నక్సల్స్ మీద కూడా పెద్దగా ఫోకస్ చేయాల. అంతకుముందు 2003లో ఆయన పైన అలిపిరి ఘటన చోటు చేసుకున్న తర్వాత, అంటే అప్పటికే ఆయన నక్సల్స్ని లేకుండా చేయాలి అనేది తన యొక్క ఉద్దేశం. చివరికి 2004 ఎన్నికలకు మేనిఫెస్టోలో కూడా యాంటీ నక్సల్స్ అని చెప్పేసి దానికి సంబంధించి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి ఆయన పట్ల ఈ విధంగా నక్సల్స్ అనేవాళ్ళు చివరికి ఇప్పుడు మావోయిస్టులు ఆఫ్కోర్స్ అనుకోవచ్చు. సో వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమో జనజీవన స్రవంతిలో కలిసిపోతామని వాళ్ళు ఏదో కొన్ని కండిషన్స్ పెట్టి, ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి సో ఈ విధంగా ఉక్కుపాదం మోపింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు. సో మొత్తం మీద ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే హతమార్చాలనుకున్నారో, ఇక్కడ మనం గమనిస్తే ఆ వ్యక్తి, ఆ చలపతి అనే వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వాసి కదా. చివరికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఆయన హవా కొనసాగుతుంది. అంటే ఆ నక్సల్స్ భావాజాలం బలంగా మరి తీసుకొని పక్క రాష్ట్రాల్లో కూడా పట్టు సంపాదించే అంత పరిస్థితికి వచ్చారు అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క చలపతి అనే వ్యక్తి, అతనే కాదు తన భార్య అందరూ కూడా ఈ నక్సల్స్లోకి వెళ్ళటం, ఇక ఆ తర్వాత వీటిపైన కోపాలు పెంచుకోవడం, ఆ తర్వాత హతమార్చాలని స్కెచ్లు వేసుకోవడం కావచ్చు, చివరికి ఆ సెల్ఫీ వలన కావచ్చు, ఆ తర్వాత డ్రోన్ టెక్నాలజీ వల్ల కావచ్చు, వీటి ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కదలికలు ఏంటి అనేది బాగా పరిశీలించి పక్కాగా కొడితే గన్ షాట్గా లేపేయాలి అనే ఉద్దేశంతో మరి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ ప్రకారంగా పర్ఫెక్ట్గా లేపేయాలనే ఉద్దేశంతో చేశారు. సో మొత్తానికి ఇది మావోయిస్టులకైతే ఒక విధంగా చెప్పాల్సి వస్తే గుండెల్లో దడదడలాడిపోతూ ఉంది. ఇక రోజు రోజుకి ఇక నక్సలిజాన్ని, ఆ మావోయిజాన్ని మొత్తాన్ని అంతం చేయాలి అని అయితే ప్రభుత్వం నడుంగట్టింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా కూడా పరిపాలన కొనసాగించాలి. ఇప్పుడు నక్సలిజం కానీ మావోయిజం కానీ ఎందుకు వస్తుందంటే, ప్రభుత్వంలో ఏదైనా సరే లోటుపాట్లు జరిగినా, తప్పులు జరిగినా సరే ఆటోమేటిక్గా వీళ్ళకి వ్యవస్థల మీద కోపాలు వచ్చేసి ఈ విధంగా తయారవుతారు. సో ఇక్కడ నక్సలిజం లేకుండా చేయడం అనేది ఎంత ముఖ్యమో, అట్ ద సేమ్ టైం సమాజంలో కూడా అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా పరిపాలన రావడం కూడా, ప్రజలకు జరగడం కూడా అంతే ముఖ్యం. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలనుకున్న వ్యక్తిని అయితే మాత్రం ఎట్టకేలకు ఈ యొక్క ఆపరేషన్ ద్వారా అతను హతమార్చారు. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అలిపిరిలో హతమార్చాలి అని స్కెచ్ వేసి బాంబ్ బ్లాస్ట్ చేసిన చలపతి అనే వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క మావోయిస్టుల దాడుల్లో ఆయన చనిపోవడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.